everyone, this is Dr. Joyce from Satyam Homeopathy. సో మనం ఈ వీడియోలో మనకి ఎటువంటి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ లేకపోతే యూరిన్ కలర్ ని బట్టి మనము డిసీజ్ ని డయాగ్నోస్ చేసి లేకపోతే కండిషన్ ఎటువంటి కండిషన్ అయి ఉంటది అని మనం ముందుగానే గెస్ చేసినట్లయితే మనము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే టైంకి మనము హోమ్ రెమెడీస్ తో కానివ్వండి లేకపోతే ఏమైనా ప్రివెన్షన్ మేనేజ్మెంట్ తో మనము మేనేజ్ చేసుకోగలిగి డిసీజ్ సివియర్ అవ్వకుండా మనము మేనేజ్ చేయొచ్చు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి యూరిన్ కలర్ ని బేస్ చేసుకొని మనం ఎటువంటి కండిషన్ ఉంది అని ఎలా డయాగ్నోస్ చేయాలి, యూరిన్ కలర్స్ అనేవి ఎన్ని విధాలుగా ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్ బట్టి ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫస్ట్ గా యూరిన్ కలర్ బేస్ చేసుకొని మనము ఎలా చూడాలి అంటే నార్మల్ గా హెల్దీ హ్యూమన్ బీయింగ్స్ మామూలుగా హెల్దీ పర్సన్స్ గనక యూరిన్ కి వెళ్ళినట్టయితే గనక ఎల్లో యూరిన్ గానీ లైట్ ఎల్లో లేకపోతే పేల్ ఎల్లో వైటిష్ యూరిన్ అనేది మనకి వస్తుంది. సో ఆ వైటిష్ కానీ లైట్ ఎల్లో లేదంటే పేల్ ఎల్లో యూరిన్ ఉంటే గనక అది నార్మల్ ఎటువంటి డిసీజ్ కండిషన్ లేకుండా నార్మల్ హెల్త్ కండిషన్ లో ఉన్నట్టు మనకి సైన్ అన్నమాట. సో అదే యూరిన్ కనుక మనకి డార్క్ ఎల్లోగా లేకపోతే గోల్డెన్ ఎల్లోగా బాగా డార్క్ గా ఉండి అలాంగ్ విత్ దట్ యూరిన్ కలర్ మనకి ఏమన్నా వేరే బ్యాడ్ ఓడర్ గానీ అంటే బ్యాడ్ స్మెల్ గానీ లేకపోతే యూరిన్ కనుక ఎక్కువ డార్క్ కలర్ లో ఉండి మనకి బర్నింగ్ మిక్చురేషన్ గానీ లేకపోతే బర్నింగ్ యూరినేషన్ గానీ అయినట్లయితే గనక మనం వాటిని ఎటువంటి కండిషన్ గా చూస్తాము అంటే గనక మనకి బాడీలో బాడీ హీట్ ఎక్కువైనప్పుడు అంటే ఒంట్లో వేడి చేసినప్పుడు లాంగ్ టర్మ్ మెడికేషన్స్ యూజ్ చేసినప్పుడు లేదు అంటే గనక కామన్ గా లేమన్ లాంగ్వేజ్ లో లేకపోతే డే టు డే లైఫ్ లో మనం చూసినట్లయితే గనక మెడికల్ టర్మ్స్ అన్ని పక్కన పెట్టి ఎక్కువగా వాటర్ తాగకపోతే మనకి ఈ డార్క్ ఎల్లో యూరిన్ అనేది మనకి వస్తుంది. సో ఇది దేనికి సైన్ అంటే మనము డీహైడ్రేట్ అయిపోతున్నాము. సో మన బాడీకి ఫ్లూయిడ్ అవసరం ఉంది అనేది మనము అర్థం చేసుకోవాలన్నమాట. సో ఎక్కువగా వాటర్ తాగినట్లయితే గనక మనకి ఎక్కువ కలర్ అనేది లేకుండా మనకి నార్మల్ పేల్ ఎల్లో యూరిన్ అనేది వస్తుందన్నమాట. అలా కాకుండా మనకి ఆరెంజ్ కలర్ యూరిన్ గనక ఉన్నట్లయితే ఆరెంజ్ అంటే బ్రిక్ కలర్ కానివ్వండి ఎల్లో కాకుండా ఇంకేమైనా డిస్కలరేషన్ గనక అయితే దానికి లివర్ కండిషన్ గానీ కిడ్నీ కండిషన్ గానీ మనకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యి వాటిలో గనక ఇన్ఫెక్షన్స్ ఉంటే గనక మనకి స్టార్టింగ్ సైన్ వన్ ఆఫ్ ద కామన్ సైన్ ఏముంటుంది అంటే గనక యూరిన్ కలర్ అనేది బ్రిక్ రెడ్ కలర్ లో గానీ లేకపోతే ఆరెంజ్ కలర్ లో గానీ యూరిన్ కలర్ అనేది మారటం జరుగుతుంది. దాని తర్వాత మనకి యూరిన్ లో కొంతమందికి బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. దీన్ని మెడికల్ టర్మ్ లో ఏమంటామంటే హెమటూరియాగా మనము చూస్తాము. సో హెమటూరియా కండిషన్ ఏంటంటే ఈ బ్లడ్ అనేది ఎక్కువగా బ్లీడింగ్ అవ్వకుండా మనకి యూరిన్ వెళ్ళినప్పుడల్లా కొంచెం కొంచెంగానే మనకి ఈ బ్లడ్ డ్రాప్స్ అనేవి మనము చూడటం జరుగుతుంది. ఈ బ్లడ్ హెమటూరియా ఉన్నప్పుడు మనకి బర్నింగ్ మిక్చురేషన్ అనేది ఉంటుంది. అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ ఉండటం గానీ లేకపోతే బర్నింగ్ సెన్సేషన్ ఉండటం గానీ లేకపోతే అసలు యూరిన్ వస్తున్నట్టుండి ఆ అర్జ్ ఉంటది గానీ మనకి యూరిన్ అనేది బయటికి చిన్న డ్రాప్స్ లాగానే రావటం గానీ అలా జరుగుతుంటుంది అనమాట. సో ఈ కండిషన్ అనేది చాలా కాజెస్ వల్ల మనము చూస్తాము. అంటే చాలా ఇన్ఫెక్షన్స్ వల్ల లేకపోతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వల్ల లేకపోతే కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు కిడ్నీ స్టోన్స్ అప్పుడు లేకపోతే ప్రోస్టేట్ క్యాన్సర్ కండిషన్ లో గానీ లేకపోతే బ్లాడర్ ఇన్ఫెక్షన్ లో గానీ సో వీటి అన్నిటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడాను మనకి ఆ హెమటూరియా అనేది కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాగా మనము టైప్ ఆఫ్ యూరిన్ బట్టి లేకపోతే కలర్ ఆఫ్ యూరిన్ బట్టి మనం ముందుగానే గమనించుకొని ఒక డే ఇలా ఉంటే పర్వాలేదు 2 days ఇలా ఉంటే పర్లేదు మోర్ దెన్ 2 days లేకపోతే మోర్ దెన్ 2 to 3 times కనుక ఇదే కండిషన్ రిపీట్ అవుతుంటే లేకపోతే ఇదే కలర్ ఆఫ్ యూరిన్ అనేది రిపీట్ అవుతూ ఉంటే గనక మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మీరు వెంటనే మీ ప్రాబ్లం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు అండర్లైన్ కాజ్ ఏంటి అనేది మేము ఫస్ట్ మీకు డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది. సో హోమియోపతికి వచ్చినట్లయితే కనుక హోమియోపతి ట్రీట్మెంట్ దీనికి ఎలా ఉంటుంది అంటే మీ కండిషన్ ని చూసి మీకు అండర్లైన్ కాజ్ అనేది ఎటువంటిది అయ్యింది అసలు ఏం కాజ్ వల్ల మీకు ఇలా వస్తుంది అనేది మేము ఫస్ట్ అది గమనించి దాన్ని డయాగ్నోస్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఈ కలర్ ఆఫ్ ద యూరిన్ ని మీరు గమనించుకోవటం వల్ల మీకు ఏమైనా కండిషన్ ఉన్నా గానీ అది ఎక్కువ సివియారిటీ లేకుండా ఎక్కువ సివియర్ అవ్వకుండా స్టార్టింగ్ లోనే మీరు డయాగ్నోస్ చేయటం వల్ల మీకు డిసీజ్ కండిషన్ అనేది ఎక్కువ సివియర్ అవ్వకుండా మనకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.